మీరు పర్సనలీ అడ్మైర్ చేసే పర్సన్ సార్, అంటే స్క్రీన్ ప్లే రైటింగ్ లో కానీ ఆర్ మేబీ స్టోరీ రైటింగ్ లో కానీ, డైలాగ్స్ రైటింగ్ లో? నన్ను నేనే అడ్మైర్ చేసుకుంటా. ఓకే. నన్ను నేనే తిట్టుకుంటా. అలానే ఇంకులు చేయడం కదా. అంటే నేను ఎక్కువ నాకు చాలా మంది ఎస్పెషల్లీ నాకు రాజు హీరాని నాకు బాగా ఇష్టం. ఎక్స్ట్రాడినరీ అతని రైటింగ్స్. ఒక్కొక్క సినిమాకి 4 years తీసుకుంటాడు గ్యాప్. చాలా జాగ్రత్తగా రాసుకొని బ్యూటిఫుల్ గా. అలాంటి ఫిల్మ్ మేకర్స్ ఎంతో మంది ఉన్నారు ఇండియాలో, మన చుట్టూనే. అలాగే మన త్రివిక్రమ్ నాకు మంచి ఫ్రెండ్. ప్లస్ ఐ లైక్ హిజ్ రైటింగ్. తన డైలాగ్స్ లో ఏంటంటే నేను ఎక్కువ కామెడీ ఇష్టపడతాను. తన కామెడీతో పాటు థాట్ ప్రొవోకింగ్ గా ఆలోచింపజేసే విధంగా చెప్పాలని ట్రై చేస్తాడు, చెప్తాడు కూడా. అవి వాడికి ఎక్కువ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు నావన్నీ మీమ్స్ కి పనికొస్తాయేమో, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు ఇలాంటివన్నీ. తర్వాత రియల్ లైఫ్ కి కూడా చాలా బాగా అంటే ఆఫ్ కోర్స్ మీరు అది కామెడీ, తన లైన్స్ లో తన డైలాగ్స్ లో ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ అన్నది అది ఒక డెప్త్ ఉంటుంది. నేను ఆ డెప్త్ నేను కూడా తనలాగా ఆ డెప్త్ కి వెళ్ళి నేను రాస్తే బాగుంటుంది అనుకుంటాను. కాదు, అది నా స్టైల్ కాదు. అలానే బలవంతంగా అడాప్ట్ చేసుకోను. బట్ డెప్త్ గా రైటర్ అప్పుడప్పుడు. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సినిమాలో రవితేజ్ సినిమా, అందులో నేను ఒక డైలాగ్ రాశాను. బట్ అది ఎక్కువ పాపులర్ అవ్వలేదు, ఎందుకంటే సినిమా పెద్ద హిట్ అవ్వలేదు. మగవాళ్ళకి లెఫ్ట్ సైడ్ పాకెట్ ఎందుకు ఉంటది? ఎందుకంటే భగీరథలో గుర్తుందంటే అయితే నే అక్కడ సక్సెస్ అయినట్టే గుర్తుంది. ఖాళీగా ఉన్నా చేయబెట్టినప్పుడు గుండె ధైర్యం చెబుతుందని అని రాశా. అది గుర్తులేదు అనుకున్నాను, గుర్తించామంటే అదే కరెక్ట్. సో అందుకని లెఫ్ట్ సైడ్ పాకెట్ ఎందుకు పెడతారు అంటే, అది ఖాళీగా ఉన్నా చేయబెట్టినప్పుడు గుండె ధైర్యం చెప్పొద్దు మనకి అని. అది నేను త్రికరమైన రాయగలింది, ఎట్లా రాయలేనా అని కొంచెం ఈగోకి పోయి రాసిన ఇది. బట్ ఐఎమ్ గ్లాడ్. అలాంటివి ఎన్నో ఉన్నాయి, బట్ నేను పెద్ద గుర్తు పెట్టుకోను. బట్ మీరు పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకుంటారు అయితే కొంచెం. ఎలాగా అంటే ఇలాంటివి కూడా ఐ కెన్ డూ వెల్ అని సిచ్యువేషన్ ఉంటే నేను డెఫినెట్ గా రాయగలను. ఆ సిచ్యువేషన్ ఉండింది అందులో. అలాగా చాలా సినిమాలో కూడా. అయితే అది నా బ్యాడ్ లక్ ఏంటంటే, నా కామెడీ ఈ డైలాగ్స్ ఎక్కువ డామినేట్ చేసాయి. ప్రతి దాంట్లో డెప్త్ డైలాగ్స్ ఉంటాయి. చాలా వాటి రాశాను నేను. ఈవెన్ ఇఫ్ యు సీ బలుపు, అందులో డెప్త్ ఉన్న డైలాగ్స్, 1-liners ఎన్నో రాశా. అవి గుర్తుండవు. మిమ్మల్ని ఎడగోరమంటాం, మీరు రాదు, మేము ఇక్కడే ఉంటారు, ఇవే గుర్తుంటాయి. బట్ అంటే ఎక్కడి నుండి వస్తాయి సార్ ఆ 1-liners? అయితే లిటరలీ రోజు మనకు రెగ్యులర్ లైఫ్ లో ప్రతి చోట యూజ్ అవుతాయి. ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నా ఆ రెఫరెన్సెస్ యూజ్ చేసుకుంటూనే మాట్లాడుకుంటున్నాము. అలాగా గుడ్. అంటే అయిపోయింది. బట్ త్రికం రాసినంత డెప్త్ అయితే రాయలేను. అంటే అవి రాసినా అవి ప్రాచుర్యంలోకి రాలేదు. ఏదో ఇలా మీలాంటి వాళ్ళు ఎవరో అభాగ్యులు గుర్తుపెట్టుకున్నారు ఇద్దరు ముగ్గురు తప్ప. ఇది పెద్ద కోట్ చేసి అంత ఇదిగా అంత పాపులర్ అవ్వలేదు. అందుకని నేను సర్లే ఎట్నా కామెడీ రాసుకుంటే బెటర్ ఏమో. ఈవెన్ వాల్తేరు వీరల్లో కూడా ఎన్నో లైన్స్ ఉంటాయి డెప్త్ ఉన్నవి, బట్ అవి ఎక్కువ పాపులర్ అవ్వలేదు. దాంట్లో ఆయన కామెడీ లైన్స్ అంటే నన్ను చూడగానే ఫస్ట్ ఇతను కామెడీ రైటరు అన్న బ్రాండ్ వేసారు. ఓకే ఫైన్, బానే ఉంది ఇది కూడా అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.